హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది ఒక చిన్నపిల్లల కథ అండి. ఒక అడవిలోని కోతుల గుంపునకు ఓ పెద్ద కోతి చాలా కాలంగా నాయకుడిగా ఉంటుంది. అడవిలోని వాటికి ఆహారం దొరకడం కష్టమైంది. దాంతో అవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళాలని అనుకున్నాయి. ఆ గుంపులోనే ఓ తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడు ఏదో ఒక వానరంతో తగువుకు దిగి నాయకుడితో తిట్లు తినేది. దాన్ని తమ జట్టులోంచి తొలగించమని మిగతా కోతులన్నీ నాయకుడితో మొరపెట్టుకున్నాయి. దీంతో పెద్ద కోతికి సమావేశం ఏర్పాటు చేసింది. మిత్రులారా, ఈ అడవిలో ఆహారం దొరకడం కష్టమైంది. అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ వారితో మనం స్నేహంగా ఉండాలి. మనుషులు మనకన్నా బలవంతులు. మనం వారితో మంచిగా ఉంటే దేవుడిలా పూజిస్తారు. కానీ గేరటం, కరవటం, వస్తువులు లాక్కోవడం వంటి పనులు చేస్తే మనల్ని బంధిస్తారు. మరో ముఖ్యమైన విషయం, నేను ఇన్నాళ్ళు మీకు నాయకుడిగా వ్యవహరించాను. కానీ వృద్ధాప్యం వచ్చింది. ఇకపై మన జట్టుకు ముందుండి నడిపించే కొత్త నాయకుడిని ఎంపిక చేయదలిచాను అంది పెద్ద కోతి. తుంటరి కోతిని చూపిస్తూ, తదుపరి కొత్త నాయకుడెవరో మీరే తెలపండి అని కోతులన్నీ అన్నాయి. ఇప్పటి నుంచి మన జట్టుకు నాయకుడుగా యువకుడు, బలవంతుడైన ఈ కోతిని నియమిస్తున్నాను అంది పెద్ద కోతి తుంటరి కోతిని చూపిస్తూ. దాంతో కోతులన్నీ ఆశ్చర్యపోయాయి. తుంటరి కోతికైతే మూర్ఛ వచ్చినంత పని అయింది. జట్టులోంచి తొలగించమంటే దాన్నే నాయకుడుగా పెద్ద కోతి ఎంపిక చేయటంలో ఏదో మర్మం ఉందని కోతులన్నీ గ్రహించాయి. మరుసటి రోజు నుంచే తుంటరి కోతిలో మార్పు వచ్చింది. కోతులన్నింటినీ క్రమశిక్షణతో ఉండమని ఆదేశించింది. తాను కూడా అల్లరి పనులు మానేసింది. అప్పటి నుంచి దాన్ని మిగతా కోతులు తుంటరి కోతి అని పిలవటం మానేశాయి. ఈ కోతి నాయకత్వంలో మిగతా వానరాలన్నీ మనుషులతో స్నేహంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాయి. తుంటరి కోతికి అధికారం ఇచ్చి దానిలో మార్పు తెచ్చిన పెద్ద కోతిని మిగతా వానరాలన్నీ అభినందించాయి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.